వృషభ రాశి వారి గతంలో చేసిన అప్పులు తీర్చగలుగుట, మిథున రాశి వారి దైవ కార్యాల్లో పాల్గొనుట, కుంభరాశి వారి నూతనమైన గృహ లాభాలు, మీనరాశి వారి విద్యా ఆటంకాలు, సమస్యలు కొంచెం ఉండే అవకాశం ఉంది. ఉదగ్రహస్థం దుతశంఖచక్రం పీతాంబరం ధరిసడపాద పద్మం హస్తద్వయేన స్థితపారుజాతం శ్రీభూసమేతం భజ వెంకటేశం. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 27/6/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠమాస శుక్లపక్ష త్రయోదశి శనివారం. త్రయోదశి రాత్రి 12:28, అనురాధ నక్షత్రం రాత్రి 10:43 వరకు, వర్జ్యం తెల్లవారుజాము 4:45 నుండి రేపు ఉదయం 6:14 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 5:31 నుండి 6:34 వరకు, సూర్యోదయం 5:31, సూర్యాస్తమయం 6:34, అమృత గడ ఉదయం 11:18 నుండి 1:30 వరకు, రాహుకాలం ఈరోజు ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం, శుభ సమయం లేదు ఈరోజు. సాధ్యాయోగం మధ్యాహ్నం 1:52, కౌలవ కరణం ఉదయం 11:35, తైతులు కరణం మధ్యాహ్నం 12:28. దినారంభ చక్రంలో ఈరోజు మేషరాశి వారికి ప్రయాణాలు వాయిదా పడే అవకాశం, స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఉంటాయి. వృషభ రాశి వారి గతంలో చేసిన అప్పులు తీర్చగలుగుట, దానివల్ల కుటుంబ ఆనందం. మిథున రాశి వారి దైవ కార్యాల్లో పాల్గొనుట, ఆధ్యాత్మిక చింతన, మానసిక ఆనందంగా ఉంటారు. కర్కాటక రాశి వారు రావలసిన ధనము చేతికి అందుట, దానివల్ల ఆనందంగా ఉండగలదు, ప్రయాణాలు ఉంటాయి అనుకోకుండా. సింహరాశి వారి కొత్త రుణములకై ప్రయత్నాలు చేయడం, దానివల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారి ధనలాభం, ఉద్యోగంలో సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగంలో మార్పుకు కూడా అవకాశం ఉంది. తులారాశి వారి గృహంలో బంధువులతో కానీ శుభకార్య ప్రయత్నాలు కానీ ఆ శుభకార్యాల విషయం మాట్లాడటం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారి నూతన విద్యా అవకాశాలు, విదేశీ ప్రయత్న అనుకూలతలు కూడా ఉండే అవకాశం ఉంది. ధనస్సు రాశి వివాహ ప్రయత్నానుకూలతలు, బంధుమిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మకర రాశి వారి తల్లిదండ్రులు లేదా కలయిక కానీ తల్లిదండ్రులతో మాట్లాడటం కానీ దానివల్ల కొంచెం ఆనందంగా ఉండగలరు. కొన్ని ప్రయోజనాలు, స్థిరాస్తుల విషయంలో కొన్ని సమస్యలు కూడా తొలగే అవకాశం ఉంది. కుంభరాశి వారి నూతనమైన గృహ లాభాలు, స్థిరాస్తుల అభివృద్ధి పరిచే ప్రయత్నాలు అనుకూలించే అవకాశం. మీనరాశి వారి విద్యా ఆటంకాలు, సమస్యలు కొంచెం ఉండే అవకాశం ఉంది. ఈరోజు శని త్రయోదశి, శనేశ్వరుని చక్కగా తైలంతో అభిషేకం చేయడం, తైలంతో దీపారాధన, తిలపిష్ట అంటే తెల్ల నువ్వులు బెల్లము దంచి చిమ్మిలి తయారు చేసి శనేశ్వరుడు నివేదన, నీలపు వస్త్రాలు ధరింపజేయడం, అభిషేకం చేయడం, శని జపం చేయించుకోవడం, తిలదానం చేయడం, శనేశ్వరుల వారిని ఆరాధించడం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అని వినయంగా వేడుకుంటే, అర్చిస్తే, స్మరిస్తే ఆయన అనుగ్రహించి మన దోషాలన్నీ, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, ఈ బాధలు ఎవరైతే ఉన్నారో ఆ బాధలన్నీ తొలగే అవకాశం ఉంది. కాబట్టి త్రయోదశి శనివారం కాబట్టి ఈరోజు కూడా అన్ని కార్యాలకి అనుకూలం.